Hi friends, non-profit organizations are not for profit organizations. Non-profit are not for profit. Non-profit organizations are not for profit organizations. ఈ కాన్సెప్ట్ అనేది మనం ఎలాగైతే బీఆర్ఎస్ ఉంది కదా, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్స్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఆ బీఆర్ఎస్ ఎలాగైతే మనకు ఒక ఇంటర్ లెవెల్ డిగ్రీ పీజీ ఆ తర్వాత పిహెచ్డి మనం ఫర్దర్గా ప్రాక్టికల్ లైఫ్లోకి వెళ్ళినప్పుడు కూడా ఏదైనా కంపెనీలో జాయిన్ అయినప్పుడు కూడా బీఆర్ఎస్ అనేది 100% ఉంటుంది. ఒక అకౌంటెంట్కి మెయిన్గా ఉండేది బీఆర్ఎస్. సేమ్ ఆ తర్వాత ఫైనల్ అకౌంట్స్, అదేవిధంగా రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంటు, ఇది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కి సంబంధించి. ఇది కూడా వాటికంటే కూడా కొంచెం ఎక్కువే ప్రయారిటీ ఉంటుంది ఈ కాన్సెప్ట్కి. మనకు నాట్ ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదా ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించే కాదు, ఫ్యూచర్లో నెక్స్ట్ డిగ్రీ లెవెల్కి వెళ్ళినా, ఇంకా తర్వాత ఎంబీఏ ఎంకామ్ నెక్స్ట్ పిహెచ్డి ఎక్కడికి వెళ్ళినా కానీ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కాన్సెప్ట్ అనేది టచ్ లేకుండా ఒక అకౌంటింగ్ స్టూడెంట్ అనేవాడు ఏ కోర్సు కంప్లీట్ చేయలేడు. ఓకేనా? ఏ ఆర్గనైజేషన్లో జాయిన్ అయినా ఇది తెలియాల్సి ఉంది. ఓకే, అంత ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే, ఒకసారి దీనికి సంబంధించి బేసిక్ పాయింట్స్ చూద్దాము. ఒకటి, మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ మీరు చూసే ఉంటారు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన వీడియోస్లో, లేదు మీరు క్లాస్ రూమ్లో ఉంటారు ఫస్ట్ ఇయర్, గుర్తున్నా గుర్తు లేకపోయినా ఒకసారి వీడియోస్లో చూడండి. క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఆ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్లో మనం 3 టైప్స్గా అకౌంట్స్ని క్లాసిఫై చేసినాం. పర్సనల్, రియల్, నామినల్. నామినల్ అంటే P&L అకౌంట్కి సంబంధించి. పర్సనల్ రియల్ అకౌంట్ అంటే క్యాష్. రియల్ అకౌంట్స్ మళ్ళీ 2 టైప్స్లో ఉంటాయి, ట్యాంజిబుల్, ఇంటాంజిబుల్. ట్యాంజిబుల్ రియల్ అకౌంట్లోకి క్యాష్ కూడా ఒకటి వస్తుంది, క్యాష్ అకౌంట్ అనేది ఒకటి వస్తుంది రియల్ అకౌంట్. ఇంకా రియల్ అకౌంట్స్ ఫిక్స్డ్ అసెట్స్, ల్యాండ్, బిల్డింగ్ ఇవన్నీ కూడా రియల్ అసెట్స్ కిందకే వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ పర్సనల్ అంటే తెలుసు కదా, నేమ్స్ ఎక్స్, వై లేదా ఏదైనా ఒక కంపెనీ పేరు ఇవి వచ్చినప్పుడు పర్సనల్ అకౌంట్స్ కింద చూస్తాం. ఇది ఇంట్రడక్షన్ ఎందుకు ఇస్తున్నామంటే చూడండి, రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇందాక చెప్పాం. క్లాసిఫికేషన్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అనేది ఇట్ ఈజ్ లైక్ ఏ P&L అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏ అకౌంట్ క్లాసిఫికేషన్స్లో ఏ కేటగిరీకి వస్తుంది? నామినల్ అకౌంట్స్ కిందకి వస్తుంది. అదో ఇక్కడ మెన్షన్ చేసినాం చూడండి, ఇట్ ఈస్ కమ్స్ అండర్ నామినల్ అకౌంట్స్లోకి వస్తుంది. రిసీట్స్ అండ్ పేమెంట్స్ అనేది క్యాష్ బుక్ అని చెప్పాము. జనరల్గా రిసీట్స్ అండ్ పేమెంట్స్ అంటే మనం క్యాష్ బుక్లో ఏం రాస్తాము? రిసీట్స్ ఓవైపు, పేమెంట్స్ ఓవైపు రాస్తాము. క్యాష్ బుక్ చేసాం కదా ఫస్ట్ ఇయర్లో, సింగిల్ కాలం, డబుల్ కాలం, 3 కాలం క్యాష్ బుక్స్ ప్రిపేర్ చేసాం కదా. రిసీట్స్ అంటే కూడా డెబిట్ చేస్తాం, పేమెంట్స్ అంటే కూడా క్రెడిట్ చేస్తాం. అవే రిసీట్స్, పేమెంట్స్. రిసీట్స్ అండ్ పేమెంట్స్ ఈజ్ నథింగ్ బట్ క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ ఏ కేటగిరీకి వస్తుంది క్లాసిఫికేషన్స్లో? రియల్ అకౌంట్ కిందకు వస్తుంది. రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అనేది రియల్ అకౌంట్ కిందకు వస్తుంది. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అనేది నామినల్ అకౌంట్స్ కిందకు వస్తుంది. ఇట్ ఈజ్ సమ్మరైజ్డ్ ఏ క్యాష్ బుక్. అది చెప్పాం కదా, ఇట్ ఈజ్ నథింగ్ బట్ క్యాష్ బుక్ అని. ఇట్ ఈజ్ లైక్ ఏ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ 4 పాయింట్స్ మనకు క్లియర్ అయినాయి కదా. ఎట్లయినా బ్యాక్గ్రౌండ్ మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వచ్చినప్పుడు మనకేంటంటే క్లాసిఫికేషన్ దగ్గర నుంచి ఈ టాపికే కాదు, మనం ఏ టాపిక్ చెప్పుకున్నా కానీ క్లాసిఫికేషన్స్తోనే స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే దానికి అకౌంట్కి మనం చేస్తున్న దానికి లింక్ ఏంటి అనేది తెలియాలి. ఎందుకంటే బేసిక్ ఫండమెంటల్స్ అవి కదా, వాటిపైన ఇంకా అకౌంట్స్ అన్నీ కూడా బిల్డ్ అయ్యి ఉంటాయి. ఓకేనా? అది జనరల్గా క్యాష్ బుక్ మనం ప్రిపేర్ చేసేటప్పుడు మనం చెప్పుకున్నాము ఏంటి, క్యాష్ బుక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. క్యాష్ బుక్ మనం మంత్లీ అకౌంట్ కన్నా ప్రిపేర్ చేసినాక, మంత్లీ మనం ప్రిపేర్ చేసేది అంతే, మంత్లీ లేదా క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ ఎప్పుడు ప్రిపేర్ చేసినా క్యాష్ బుక్ అనేది క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా కానీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇస్తూ ఉంటుంది, అంతే కదా. బ్యాంకులో 0 అయితే ఉండదు. ఉంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఫేవరబుల్ బ్యాలెన్స్ ఉంటుంది, లేదా అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అయినా ఓపెనింగ్ బ్యాలెన్స్గా ఉంటుంది బ్యాంకులో. తెలుసు కదా, ఇది ఓవర్ డ్రాఫ్ట్ ఎలా యూజ్ చేయాలా అనేది ఫస్ట్ ఇయర్లో వినే ఉంటారు మీరు.
ఆల్రెడీ లేదంటే మన వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. నెక్స్ట్ అంటే క్యాష్ అకౌంట్ అనేది ఓపెనింగ్ బ్యాలెన్స్తో ఉంటుంది. అదే నీకు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అనేది ఓపెనింగ్ బ్యాలెన్సెస్తో ఉండదు. రీజన్ ఏంటి? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అనేది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉండదు. రీజన్ నో ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇట్ ఈజ్ కమెన్సెస్ విత్ ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్తో స్టార్ట్ అవుతుంది రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. క్యాష్ అకౌంట్ అనేది రిసీట్స్ అండ్ పేమెంట్స్తో ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసరికి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ నో ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓపెనింగ్ బ్యాలెన్సెస్తో ఓపెన్ అవ్వదు, ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఉండదు. ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ ఓపెనింగ్ బ్యాలెన్సెస్. ఓకే, రీజన్ ఏంటి? మనం P&L అకౌంట్ని ప్రిపేర్ చేసినప్పుడు P&L అకౌంట్లో జనరల్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనం క్లోజింగ్ ఏమొస్తుంది? ప్రాఫిట్ ఆర్ లాస్. ఏదర్ ప్రాఫిట్ అయినా రావాలా, లేదంటే లాస్ అయినా రావాలా. ఓకేనా? మనకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఆ లాస్ను ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం? బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సోల్ ప్రొప్రైటర్షిప్ అయితే బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అర్థమైందా? సోల్ ప్రొప్రైటర్షిప్ అయితే బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అదే కంపెనీ అయితే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. కొంత పోర్షన్ని రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. రిమైనింగ్ పోర్షన్ని మనం బోనస్ షేర్స్ కింద ఇష్యూ చేస్తాం, డివిడెండ్ కింద ఇష్యూ చేస్తాం. లేదంటే మనం బారోయింగ్స్ ఉంటాయి కదా, ఇన్వెస్ట్మెంట్స్, మనం ఇవి బాండ్స్ కానీ డిబెంచర్స్ కానీ ఇష్యూ చేస్తాం. బాండ్స్ డిబెంచర్స్ అవి ఇష్యూ చేసినప్పుడు దానికి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కదా, ఇంట్రెస్ట్ పేమెంట్ కోసం యూజ్ చేస్తాం. రిమైనింగ్ని P&L అకౌంట్లో ఉంచాం. ఇంకాడికి P&L అకౌంట్ని క్లోజ్ చేస్తాం. ఆ P&L అకౌంట్ని పక్కన పెట్టేస్తాం. మళ్ళీ ఫ్రెష్గా నెక్స్ట్ అకౌంటింగ్ ఇయర్ని ఫ్రెష్గా P&L అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. ఈ క్లోజ్ చేసిన P&L అకౌంట్ని మనం యాజ్ పర్ ఆడిటింగ్ అనేది మీకు ఫర్దర్గా వస్తుంది డిగ్రీలో, లేదా మనం ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్కి వెళ్తాం కదా, ప్రొఫెషనల్ స్టడీస్ CA, CMA, CS లాంటి వాటిల్లో డీల్ చేస్తారు ఇన్ డీటెయిల్గా. ఇక్కడ జస్ట్ మీకు టచ్ ఉంటుంది అంతే. ఓకేనా? కొన్ని ఇన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ పుస్తకాలు అంటే కూడా, రికార్డ్స్ అంటే కూడా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది యాజ్ పర్ ఇండియన్ ఆడిటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ రిసీట్స్ అంటే కూడా డెబిట్ చేస్తాం. మనం తెలుసు కదా, రిసీట్స్ క్యాష్ బుక్ రిసీట్స్ని డెబిట్ చేస్తాము, పేమెంట్స్ని క్రెడిట్ చేస్తాం. P&L అకౌంట్లో ఎక్స్పెన్సెస్ని డెబిట్ చేస్తాం, ఇన్కమ్స్ని క్రెడిట్ చేస్తాం. రూల్ ఏంటి? గోల్డెన్ రూల్స్లో రూల్ చూసాం కదా, P&L అకౌంట్ రూల్, ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ డెబిటెడ్, ఆల్ ఇన్కమ్స్ ఆర్ క్రెడిటెడ్. P&L అకౌంట్. అది క్యాష్ బుక్ రియల్ అకౌంట్ ఏంటి? డెబిట్ ఆల్ రిసీట్స్ అండ్ క్రెడిట్ ఆల్ పేమెంట్స్. ఓకే, అడిగి అయిపోయింది. ఇట్ రికార్డ్స్ బోత్ రెవెన్యూ అండ్ క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్. ఇట్ రికార్డ్ బోత్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఐటమ్స్. క్యాష్ బుక్లో ప్రతిదీ, మనం బిల్డింగ్ కొన్నాము, క్యాష్ వెళ్ళిపోతుంది, పేమెంట్స్ కింద రికార్డ్ చేయాల్సి ఉంది. ఓకేనా? క్యాపిటల్ నేచర్ కదా, క్యాష్ బుక్లో రికార్డ్ చేయాల్సి ఉంది. అదే రెవెన్యూ నేచర్ కిందకి ఏమొస్తాయి? ఒక 4 పుస్తకాలు కొన్నాము ఏదైనా అకౌంటింగ్ రికార్డ్స్ కోసం మెయింటైన్ చేయడం కోసం, రెవెన్యూ కిందకే వస్తుంది కదా. అక్కడ కూడా పేమెంట్స్ అంటే అవుట్ గోయింగ్ వెళ్ళిపోతుంది, దాన్ని కూడా క్యాష్ బుక్లో రికార్డ్ చేస్తాం. క్యాపిటలా రెవెన్యూనా అనేది వేరియేషన్ డిఫరెన్స్ అయితే ఏముండదు. ఓకేనా? నెక్స్ట్ ఇట్ హ్యాస్ ఓన్లీ రెవెన్యూ ఐటమ్స్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎలాంటి ఐటమ్స్ రికార్డ్ చేస్తాము? రెవెన్యూ ఐటమ్స్ని మాత్రమే రికార్డ్ చేస్తాం. క్యాపిటల్ అకౌంట్స్ బిల్డింగ్ కానీ, ల్యాండ్ కానీ, ఫర్నిచర్ ఇలాంటి ఏవి కూడా రికార్డ్ చేయము. కానీ వాటి మీద జనరేట్ అయ్యే డిప్రిషియేషన్ అని ఉంటుంది, డిప్రిషియేషన్ కాన్సెప్ట్ ఉంది కదా, ఆ డిప్రిషియేషన్ అనేదాన్ని రికార్డ్ చేస్తాం. ఓకేనా? అది నెక్స్ట్ ఇట్ రికార్డ్స్ కరెంట్, ప్రీవియస్ అండ్ ఫ్యూచర్ ఇయర్ బ్యాలెన్సెస్.
ఇది దీంట్లో రికార్డ్ చేస్తారు కరెంట్ ఇయర్ది కానీ ప్రీవియస్ ఇయర్ది కానీ ఫ్యూచర్ ఇయర్స్ది కానీ ఏదైనా. ఏంటి అసలు రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఆర్ క్యాష్ బుక్లో ఏమేమి రికార్డ్ చేస్తారు? రెవెన్యూస్ రికార్డ్ చేస్తారు, క్యాపిటల్స్ రికార్డ్ చేస్తారు. ఈ రెవెన్యూస్ క్యాపిటల్స్ కరెంట్ ఇయర్ ప్రజెంట్ అకౌంటింగ్ ఇయర్ రికార్డ్ చేస్తారు, ప్రీవియస్ ఇయర్ రికార్డ్ చేస్తారు. ఫ్యూచర్కి సంబంధించి ఏమైనా రిసీవ్ చేసుకుంటాం కదా, ఫ్యూచర్ ఏముంటాయి? అడ్వాన్సెస్, రిగార్డింగ్ ఎనీ అడ్వాన్సెస్. ఇప్పుడు మనతో ఏదైనా ఒక కన్సైన్మెంట్ డీల్ కుదిరింది, వాళ్ళు అడ్వాన్స్ ఇస్తారు. ఒక 10 lakhsకి సంబంధించి ఒక కన్సైన్మెంట్ డీల్ ఓకే చేసినారు, దానికి అడ్వాన్స్ ఇస్తారు ఒక 10%, 20%. దాన్ని రిసిట్స్ కింద ట్రీట్ చేయాలి. అది ఎప్పటిది? ఫ్యూచర్దే. అది ఫ్యూచర్దే కరెంట్ ఇయర్లో రికార్డ్ చేస్తున్నాం. ఓకేనా? క్యాష్ బుక్ ఆర్ రిసిట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ కరెంట్ ఇయర్ పాస్ట్ ప్రీవియస్ ఇయర్ ఫ్యూచర్ పీరియడ్ 3 పీరియడ్స్కి సంబంధించి రికార్డ్ చేస్తాం. ఓకేనా? అదేవిధంగా రెవెన్యూస్ అండ్ క్యాపిటల్స్ బోత్ రికార్డ్ చేస్తాం. కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఓన్లీ కరెంట్ ఇయర్కి సంబంధించింది మాత్రమే రికార్డ్ చేస్తాం. ఓన్లీ ఇట్ రికార్డ్స్ ఓన్లీ కరెంట్ ఇయర్ ఎక్స్పెన్సెస్ అండ్ రెవెన్యూస్. కరెంట్ ఇయర్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ని అండ్ ఇన్కమ్స్ని రికార్డ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఫ్యూచర్ ఇయర్కి సంబంధించి ఒక 10 lakhsకి సంబంధించి మనకు ఒక ఆర్డర్ వచ్చింది కన్సైన్మెంటు, దాన్ని ఓకే చేసాము. అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నాం ఒక 2 lakhs. అడ్వాన్స్ని క్యాష్లో రాసాము. ఇదే క్యాష్లో రాసిన అడ్వాన్స్ని P&L అకౌంట్లో రికార్డ్ చేస్తే ప్రాఫిట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఇన్కమ్ని ఏం చేస్తాం? P&L అకౌంట్లో క్రెడిట్ చేస్తాం. క్రెడిట్ సైడ్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? P&L అకౌంట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. జనరల్గా అయితే ప్రాఫిట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, కానీ మనకు ఆ యాక్టివిటీ జరిగిందా, ఆ ట్రాన్సాక్షన్ ప్రాక్టికల్గా జరిగిందా అంటే ప్రాక్టికల్గా జరగలేదు ఆ ట్రాన్సాక్షన్. ఫ్యూచర్ పీరియడ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ అది ఇప్పుడు జరగలేదు. దాన్ని మనం రికార్డ్ చేయడం వల్ల లేనటువంటి ప్రాఫిట్ని మనం రికార్డ్ చేసినట్టు అవుతుంది. అంటే యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ మనము అకౌంటింగ్ స్టాండర్డ్స్ను ఫాలో కాలేదు. ఇది మ్యానిపులేట్ చేస్తున్నారు వీళ్ళు P&L అకౌంట్ని. మ్యానిపులేషన్స్ చేస్తే ఏమవుతుంది? ఇంప్రిజన్మెంట్స్ ఉంటాయి, క్రిమినల్ లైబిలిటీ అనేది రైజ్ అవుతుంది అకౌంటెంట్ పైన, కంపెనీ పైన, లేదా సోల్ ప్రొప్రైటర్షిప్ పైన, పార్ట్నర్షిప్ పైన. ఇందాక ప్రాఫిట్ వచ్చితే ఏం చేస్తారు? P&L అకౌంట్లో ప్రాఫిట్ అన్నాం కదా, అన్నప్పుడు ఏంటి? కంపెనీకి చెప్పుకున్నాము, సోల్ ప్రొప్రైటర్షిప్కి చెప్పుకున్నాం, పార్ట్నర్షిప్కి చెప్పుకోలేదు. పార్ట్నర్షిప్ కూడా సేమ్ లైక్ ఏ సోల్ ప్రొప్రైటర్షిప్. సోల్ ప్రొప్రైటర్షిప్లో ఎలాగైతే క్యాపిటల్కి యాడ్ చేస్తారో పార్ట్నర్షిప్లో కూడా క్యాపిటల్కి యాడ్ చేసేస్తారు ప్రాఫిట్ని. ఓకేనా? ఓకే. క్లోజింగ్ బ్యాలెన్స్ రిప్రజెంట్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్. క్యాష్ బ్యాంక్ బ్యాలెన్సెస్ రిప్రజెంట్ చేస్తుంది రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. అదే కదా మనం చెప్పింది. రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అంటేనే క్యాష్ అకౌంట్. క్యాష్ బ్యాంక్ అనేది ఇంటర్ రిలేటెడ్గా సాగుతూ ఉంటుంది. ఎలా మనం క్యాష్ బుక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు చూసాం, సింగిల్ కాలం, డబుల్ కాలం, త్రిబుల్ కాలం. చెక్కు రిసీవ్ చేసుకుంటే ఎలా ఉంటుంది? చెక్కు మనకు వస్తుంది, క్యాష్ బుక్లో రికార్డ్ చేస్తాం, దాన్ని బ్యాంకుకి పంపిస్తాం. అట్ ఏ టైం బ్యాంకులో కూడా వెళ్తుంది. క్యాష్ బ్యాంకు అనేవి 2 ప్యారలల్గా జరిగేటువంటి యాక్టివిటీస్. బ్యాంకులో క్యాష్లో ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసినామంటే బ్యాంకు పైన దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది మ్యాక్సిమం కేసెస్లో. ఓకే. నెక్స్ట్ ఇటువైపు క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఆర్ ఎయిదర్ సర్ప్లస్ ఆర్ లాస్, ప్రాఫిట్ ఆర్ లాస్. ఎయిదర్ ప్రాఫిట్ ఆర్ లాస్, ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఉంటుంది క్లోజింగ్ బ్యాలెన్స్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఓకేనా? ఇది ఇంట్రడక్షన్ పార్ట్. ఇంట్రడక్షన్ అంటే ఇంకా 4-5 వీడియోస్ పడతాయి ఇంట్రడక్షన్కి. కాకపోతే ఏంటంటే మనం రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేయడానికి ఇది ఒక ఇంట్రడక్షన్. ఇవన్నీ ఫస్ట్ ఇయర్లో చూసినట్టు స్టాండర్డ్గా నేచర్ ఏంటి, దేని కిందకు వస్తుంది, ఎలా ఇది ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయాలా, ఏ ట్రాన్సాక్షన్ రికార్డ్ అయితే
అకౌంట్ ఇంక్రీజ్ అవుతుంది, ఏ ట్రాన్సాక్షన్ రికార్డ్ అవుతే అకౌంట్ డిక్రీజ్ అవుతుంది. ఇవన్నీ క్యాష్ బుక్లోను బీఆర్ఎస్లోను మనం చూసినట్టు. ఓకేనా, బీఆర్ఎస్లో కూడా అంతే కదా మనం చూసింది. డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తే క్యాష్ బుక్లో క్యాష్ అకౌంట్ పెరుగుతుంది. అదే డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తే పాస్బుక్లో పాస్బుక్ డిక్రీజ్ అవుతుంది. ఇవే కదా మనం చూసాము. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే అర్థమైంది అనుకుంటున్నాను. రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ డౌట్స్కి అయితే 100% షార్ట్గా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. లేదు మీకు రిక్వైర్మెంట్ ఏదైనా ఇమీడియట్గా ఒక టాపిక్ లేదా ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ అనేది కావాలనుకుంటే దాని గురించి అయినా కానీ మెన్షన్ చేయండి కామెంట్ బాక్స్లో. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, మన వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి, లింక్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఇలాంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్ అప్డేట్స్ అనేటివి వెంటనే ఇమీడియట్గా మీకు వచ్చేస్తాయి. ఓకేనా, తెలుసు కదా యూట్యూబ్ గురించి. ఓకే, బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ న్యూ కాన్సెప్ట్.